హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము విజయవాడ వెళ్తున్నాము. ఈ విజయవాడ దేనికి వెళ్తున్నామంటే అంబేద్కర్ స్టాట్యూ కొత్తగా ఓపెన్ చేశారు. అది చూడటానికి వెళ్తున్నాము. ఇది మనం విజయవాడ వారధి పైనుంచి కూడా మనకి ఇక్కడ స్ట్రెయిట్‌గా మనకి చూస్తే కనబడుతుందనమాట. ఇది అంబేద్కర్ స్టాట్యూ. ఇప్పుడే వచ్చేసాము. చూడండి బయట నుంచి కూడా చాలా చాలా బాగుందనమాట. ముందుగా మేమైతే ఇక్కడ మా వెహికల్స్ ఇక్కడ మేము పార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు రూ. 5. అది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. అలాగే ఇక్కడ పార్కింగ్ ఫీజు వచ్చేసి 2 వీలర్‌కి అయితే రూ. 10, అలాగే 4 వీలర్ రూ. 30. ఇదే అన్నమాట మేము తీసుకున్న టికెట్స్. ఇది ఉదయం 11 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటదన్నమాట. మనం ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇది పార్కింగ్ సంబంధించి అన్నమాట. ఈ టికెట్ మళ్ళీ పార్కింగ్‌ది అది మన దగ్గరే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి రైట్ సైడ్‌లో మనకి ఇక్కడ మనం ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇటు లెఫ్ట్ సైడ్‌లో ఇటు మనకంతా వాకింగ్ ట్రాక్, పార్క్ అదంతా ఉంటది. మన రైట్ సైడ్‌లో లోపలికి ఇలా వస్తే మనకి ఇక్కడ వాల్స్ పైన అన్నీ ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించి హిస్టరీ ఉంటదన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్‌లో ఈ విధంగా మనకి పార్క్ ఈ విధంగా కనపడతా ఉంటది. అలాగే ఇప్పుడు మేము మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. అలాగే ఇక్కడ మినీ థియేటర్ కూడా ఉంది. కాకపోతే ప్రెజెంట్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్‌లో మనకి మినీ థియేటర్ ఉంటది. అలాగే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి అంబేద్కర్ గారికి సంబంధించిన హిస్టరీ మ్యూజియం ఉంటదన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము.
ఈ మ్యూజియంలో చాలా డీటెయిల్‌గా ఉందన్నమాట హిస్టరీ. అలాగే ఇందులో వచ్చేసి అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన రాజ్యాంగం రాసినంత వరకు ఇక్కడైతే క్లియర్‌గా అంతా హిస్టరీ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి మనం టైమ్ స్పెండ్ చేసి మనం ప్రతీదీ జాగ్రత్తగా గమనిస్తే మనకి చాలా హిస్టరీ బాగా మనకి అర్థమవుతది. అలాగే ఇక్కడ మ్యూజియంలో మనకిక్కడ
ఫోటో గ్యాలరీ కూడా ఉంటదనమాట. ఇక్కడ టచ్ స్క్రీన్స్ ఒక 2 స్క్రీన్స్ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ టచ్ చేసి మనం ఇలా ఫోటోస్ అవన్నీ చూడొచ్చు. ఈ విధంగా చూడొచ్చనమాట ఫోటోస్. అలాగే ఇప్పుడు మేము మ్యూజియంలో ఉంచి ఇప్పుడు బయటికి వస్తున్నాము. ఇలా మనం బయటికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఫౌంటైన్ అది ఉంటదనమాట. ఇది ప్రెజెంట్ అయితే నైట్ వర్క్ అవుతదనుకుంటున్నాను. ఈ అంబేద్కర్ గారి విగ్రహం వచ్చేసి ఇది 125 అడుగులండి. అలాగే ఇది కింద నుంచి ఈ స్టాండ్ ఏదైతే అంబేద్కర్ గారు ఈ విగ్రహం ఉందో, అక్కడి నుంచి చూస్తే గనుక ఇది 206 ఆహ్, ఆహ్, ఫీట్స్ అన్నమాట. ఇది టోటల్‌గా ఇది మొత్తం 18 ఎకరాల్లో ఉందన్నమాట ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి 400,00,00,000తో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇంకా వెనకాల ఇంకా కన్‌స్ట్రక్షన్ అవి జరుగుతా ఉందన్నమాట. అది ఫుడ్ కోర్ట్ అవన్నీ. ప్రెజెంట్ అయితే ఇంతవరకైతే ఉందన్నమాట. ముందు పార్క్ అలాగే లోపల మ్యూజియం అది. పైకైతే ఎవరిని అలౌ చేయట్లేదు. ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ ఉంటదన్నమాట ఈ విధంగా.